హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ డైరీస్. ఈరోజు మన బీసీయూలో ఉగాది ఈవెంట్ జరిగిందనమాట. మన తెలుగు వాళ్ళ కోసం, తెలుగు వాళ్ళ న్యూ ఇయర్ కాబట్టి అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళ ఫెస్టివల్స్ ఏది కూడా మిస్ అవ్వకుండా అన్ని కంట్రీస్ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేస్తారు బీసీయూ వాళ్ళు. అండ్ ఈరోజు మన ఉగాది ఈవెంట్కి వచ్చేసరికి రంగోలీ, మెహందీ, ఉగాది పచ్చడి మేకింగ్, కల్చరల్స్, ఫెస్టివ్ లంచ్ అన్నీ ఉన్నాయన్నమాట. వాటితో పాటు మన అల్లరి కూడా కొంచెం ఉంది. అండ్ ఇండియాలో మనం ఎలా సెలబ్రేట్ చేస్తామో మాక్సిమం అలానే సెలబ్రేట్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు అవన్నీ మనం ఒక్కొక్కటిగా చూద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేసి ఉగాది పచ్చడి మేకింగ్. ఆల్రెడీ మామిడికాయలో నీళ్లు అంతా ఈ బౌల్లో ఉన్నాయి. సో ఫస్ట్ మనము జాగరి యాడ్ చేస్తాం, అంటే బెల్లం అనమాట, స్వీట్ కోసము. ఇది కొంచెం ఎక్కువ యాడ్ చేసినా పర్లేదు. అండ్ బిటర్ కోసం వచ్చేసి మేము ఫెనుగ్రిక్ సీడ్స్ అయితే యాడ్ చేస్తాం, అంటే మెంతి సీడ్స్ అన్నమాట, చేదుగా ఉండడం కోసం. అండ్ చిల్లీ పౌడర్, కొంచెం కారం యాడ్ చేయాలి కాబట్టి కొంచెమే యాడ్ చేసుకోండి. అండ్ సాల్ట్ కూడా ఎంత కావాలో తగినంత సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ మనము ఎక్కువ ఏ ఫ్లేవర్స్ వేస్ట్ చేయాలనుకుంటున్నామో అవి మనం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఉగాది పచ్చడిలో. అండ్ చింతపండు కూడా కొంచెం పులుపు కోసం. అండ్ ఇవన్నీ అంటే అండ్ మాకు ఇక్కడ వేప పువ్వు అనేది దొరకలేదు అనమాట. సో వేప పువ్వు లేకుండానే ఉగాది పచ్చడి చేసేసాము. అవన్నీ ఒక బౌల్లో వేసేసి, మామిడికాయలో ఆల్రెడీ వేసేసి, వాటర్ యాడ్ చేసి అన్ని కలపాలన్నమాట. కలిపేసి ఇది మన ఉగాది పచ్చడి యాక్చువల్గా అయితే, వితౌట్ వేప పువ్వు. ఈ ఉగాది పచ్చడిని తీసుకొని ఒక గ్లాస్లో తాగొచ్చు అనమాట. అండ్ యా, ఇది మన ఫైనలీ ఉగాది పచ్చడి అన్నమాట. ఇప్పుడు మన కల్చరల్ ఈవెంట్ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఒక్కొక్క ఈవెంట్ కల్చరల్ సాంగ్స్ మనం చూద్దాము.
కల్చరల్స్ వచ్చేసి అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఆ క్లాప్స్ అండ్ విజిల్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, సమోసా, నెక్స్ట్ స్ప్రింగ్ రోల్స్, యా స్ప్రింగ్ రోల్స్ అన్నమాట. స్ప్రింగ్ రోల్స్, ఇది స్ప్రింగ్ రోల్స్, ఇంకో స్ప్రింగ్ రోల్స్ డబ్బా. అండ్ స్వీట్ వచ్చి గులాబ్ జామ్ అనమాట. ప్రతి ఈవెంట్ లో స్వీట్ ఏం పెట్టారు, బట్ ఉగాది కాబట్టి ఖచ్చితంగా మనం స్వీట్ టేస్ట్ చేయాలి కాబట్టి గులాబ్ జామ్ పెట్టారు. ఇది వుడెన్ కట్లరీ. అండ్ ఇదన్నమాట ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అండ్ వీళ్ళందరూ ఈవెంట్ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఫుడ్ కోసం క్యూ అది. మనం యూకేలో ఉగాది సెలబ్రేట్ చేస్తున్నాము, అందులో మనం పంచ కట్టుకొని వచ్చాము. సో స్టైల్ గా ఒక వాక్ అన్నమాట.